సనాతన స్పెక్ట్రమ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ 1925 నుంచి 2025 వరకు 100 ఏళ్ళైన పేరుతోటి ఒక కాయిన్ రిలీజ్ చేశారు. ఆ కాయిన్లో ఆ కాయిన్కి సంబంధించి అనేకమైన వివాదాలు. కొద్దిమంది ఇది దేశ ద్రోహము ఇలాంటి చేయకూడదని, కొద్దిమంది లేదు చాలా గొప్పగా చేశారు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అండి, అదే కాయిన్. ఇది కాయిన్. దాన్ని స్టాంప్ హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థగా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, ఆహ్వానిస్తారా, అభినందిస్తారా, ఏం చేస్తారు దాన్ని? ఇది చాలా తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన. ఏ మొహమాట లేకుండా చెప్తాను, విద్రోహం. ఇది ఎట్లా రాజ్యాంగ ఉల్లంఘన, ఎట్లా విద్రోహం అంటారు? ఇది మొదటి నుంచి మనం 6 నెలల క్రితం ఒక ఇంటర్వ్యూ చేసాం, మీకు గుర్తుండొచ్చు. ఈవిడ భారతమాత కాదు అని. ఈ భారతమాత అని ఇప్పుడు ఈ కాయిన్ రిలీజ్ చేశారు. 100 సంవత్సరాల విజయదశమితో పూర్తయింది అని. వారికి చాలా ప్రేమ, చాలా అభిమానం మోదీ గారికి. సంఘ్ అనేది వటవృక్షం అని ఆయన చాలా కాలం వెళ్ళి దండం పెట్టొచ్చాడు. స్వాతంత్ర దినోత్సవం రోజున అసలు విషయం మర్చిపోయి స్వాతంత్ర దినోత్సవం రోజు స్వాతంత్ర సమరవీరులను తలుచుకోవాలి. ఈయన దాన్ని పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ని భజన మొదలుపెట్టి ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సంస్థ, చాలా వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందని చెప్పాడు. ఎర్రకోటపై నుంచి చాలా బాధాకరమైన విషయం. స్వాతంత్ర సమరంలో ఒక్కరోజు కూడా లేనటువంటి సంస్థ, ఉండడానికి వీల్లేదని చాలా సభ్యులకి డైరెక్ట్గా ఆదేశాలు జారీ చేసినటువంటి సంస్థ, బ్రిటిష్ వాళ్ళతో కలిసి నడిచినటువంటి సంస్థ, ఇంకా చాలా తప్పుడు విధానాలను అనుసరించిన సంస్థ, మన దేశంలో జాతీయోద్యమం యొక్క విలువలకు వ్యతిరేకంగా పనిచేసిన సంస్థ. ఇటువంటి సంస్థ గురించి స్వాతంత్ర దినోత్సవం రోజు కాకుండా వేరే రోజు ప్రెస్ మీట్ పెట్టుకుని ఆయన చెప్పుకుంటే అదే సొంత వ్యవహారం, ఆయనకి అది ఇంట్రెస్ట్ ఉందని అనుకునేవాళ్ళం. కానీ ఆయన ఒక డిజైన్గా ప్రకారం, ప్లాన్ ప్రకారం స్టెప్స్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన మొట్టమొదట వటవృక్షం అని చెప్పడం. వటవృక్షం కాదు, అది విషవృక్షం. ఆర్ఎస్ఎస్ ఒక విషవృక్షం. అది విషవృక్షం. విషపు కొమ్మల్ని తీసుకొచ్చింది. అవి దేశంలో ప్రతి ఒక్క రంగంలో కూడా చొరబడ్డాయి. చాలా సీరియస్గా ఉంది పరిస్థితి. ఎందుకు విషవృక్షం అని ఎట్లా అంటారు? చెప్తాను. అక్కడి నుంచి రెండవ స్టెప్ ఆయన తర్వాత ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మధ్యలో ఒక స్టెప్, అది కూడా మనం మాట్లాడుకున్నాం. దత్తాత్రేయ హోసబలే గారు రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రియాంబుల్లో ఉండేటువంటి 2 పదాలని తీసేయాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఏమాత్రం లెక్క చేయకుండా, అది వచ్చినటువంటి 6 నెలలు ఏడాది తిరగకుండానే సెక్యులరిజం, సోషలిజం అనేటువంటి పదాల మీద దాడి చేయటం, దాన్ని ఖండించడం, అవి తీసేయాలని చెప్పడం. తర్వాత దానికి ప్రైమ్ మినిస్టర్ గారు మళ్ళీ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు వాళ్ళ చెప్పడం. తర్వాత 100 సంవత్సరాలు అయింది అని విజయదశమి రోజు ఈ కాయిన్ రిలీజ్ చేయటం. ఈ కాయిన్ రిలీజ్ చేయటము, ఈ స్టాంప్ రిలీజ్ చేయటం కంటే ఘోరమైనటువంటి విషయం. అంటే ఈ పనికి డైమెన్షన్ అదనంగా చేర్చినటువంటి విషయం ఏంటంటే, ఈవిడ భారతమాత అని స్వయంగా ఇది రిలీజ్ చేస్తున్న సందర్భంలో ప్రధాని గారు చెప్పడం. ఏమైంది? భారతమాత అని చెప్పడంలో తప్పే ఉంది. ఈవిడ భారతమాత కాదు, కాబోదు, కానేరదు, అంగీకరించం. ఈవిడ భారతమాత కాదు అని మనం గతంలో ఇది ఆర్ఎస్ఎస్ తయారు చేసినటువంటి ప్రచారంలో పెట్టినటువంటి ఇది ఒక బొమ్మ. మన గూగుల్లో కూడా ఇదే వస్తుంది. ఈవిడ భారతమాత కాదు అని మనం 6 నెలల క్రితం ప్రకటిస్తే ఎన్ని ప్రకంపనలు వచ్చినాయి మనం చూసినాం. భారతమాత కాదు, భారతమాత అంటే దేశద్రోహం చేసినట్టు అన్నారు మీరు, కామెంట్ చేసినారు. నేను క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పాను. దాని మీద ఎన్ని స్పందనలు వచ్చినాయంటే, మొన్న కూడా నన్ను ఎవరో ఇంటర్వ్యూలు అడిగారు. ఇది ఇవాళ కాదంటే 25 ఏళ్ళ నుంచి చెప్తున్నాను నేను. విజయ విహారం పత్రికలో గతంలో 25 ఏళ్ల క్రితమే ఈ విషయాలను మేము రాసి ఉన్నాము. ఈవిడ భారతమాత కాదు, ఆర్ఎస్ఎస్ మాత అని స్పష్టంగా నేను విజయ విహారం పత్రిక మీకు చూపిస్తున్నానండి. ఇది ఇవాళది కాదు, 2004 21 సంవత్సరాల క్రితమే ఈవిడ ఆర్ఎస్ఎస్ మాత, భారతమాత కాదు. ఈ బొమ్మ ఇవాళ కాదు. మేము కన్సిస్టెంట్గా ఈ ఆర్గ్యుమెంట్స్ని డికేడ్స్ తరబడి ఈ పత్రికలో కూడా నేను పదే రాశానండి ఈ విషయాన్ని. అది చూపించాను గతంలో మీకు. ఈ చర్చ మనం బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాను నేను. ఆర్ఎస్ఎస్ భారతదేశం యొక్క జాతీయోద్యమంతో ఎప్పుడూ లేదు, వ్యతిరేకంగా ఉంది. భారతదేశ జాతీయోద్యమానికి వ్యతిరేకంగా పనిచేసింది, క్విట్ ఇండియాకి వ్యతిరేకంగా పనిచేసింది. ఆర్ఎస్ఎస్ దాని సన్నిహితమైన ఆ సావర్కర్ గారి నేతృత్వంలోని హిందూ మహాసభ ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్థించినాయి.
వీళ్ళు ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. చాలా మంది తెలియదు విషయం. దేశాన్ని గాంధీ గారు చీల్చారు, నెహ్రూ గారు చీల్చారు అనుకుంటారు వీళ్ళు. కానీ దేశాన్ని చీల్చినటువంటి ముస్లిం లీగ్ తోటి చట్టాపట్టాలు వేసుకుని ప్రభుత్వాన్ని నడిపినటువంటి సంస్థ హిందూ మహాసభ. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ముస్లిం లీగ్ యొక్క ముఖ్య మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాడు. వీళ్ళు భారతదేశ జాతీయోద్యమానికి వ్యతిరేకంగా పనిచేశారు. క్విట్ ఇండియాకి వ్యతిరేకించారు. క్విట్ ఇండియాలో భారతదేశంలో స్వతంత్ర పోరాట వీరులను ఎలా చేయాలో చెప్తూ శ్యామాప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ వాళ్ళకి ఉత్తరాలు రాశాడు. ఈ విషయాలన్నీ నేను వివరంగా మీకు చెప్పాను. ఏ ఒక్క విషయమైనా మనం కావాలంటే ఆధార సహితంగా మాట్లాడుకోవచ్చు. ఈ ఫోటోలో కూడా 3 రంగుల జెండా లేదనేది ఇంటర్వ్యూలో ప్రధానమైనటువంటి అభ్యంతరం అదేనండి. ఈ యొక్క బొమ్మలో ఈవిడ భారతదేశ మాత అయితే మా జెండా ఉండాలి, భారతదేశం జెండా ఉండాలి. భారతదేశం ఆమోదించిన జెండా, భారతదేశ రాజ్యాంగంలో ఉన్న జెండా 3 రంగుల జెండా. జెండా ఒక్కటే 3 వర్ణలది. కృష్ణమాచార్య గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి పద్యం అది. జెండా ఒక్కడే 3 వర్ణలది, రవీంద్రుడు ఒక్కడే కవీంద్రుడు, గాంధీ ఒక్కడే ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండోద్యద్విజయుండు, గాంధీ ఒక్కడే తల్లి మహాభారతి అని అద్భుతమైనటువంటి పద్యం రాసినటువంటి మహానుభావుడు. అంచేత వీటిని మార్చడం మీ వల్ల కాదు, మీ తరం కాదు. మీరు ఈ బొమ్మను తీసుకొచ్చి పెట్టడం అనేది ఎట్లా పెడతారు? ఈ దేశ ప్రధానమంత్రి గారు ఆయన పుస్తకం రాశారండి. నేను ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను. నేను క్రిమినల్గా ప్రాసిక్యూట్ చేయమన్నాను, కానీ మీకు ఇవాళ ఒక పుస్తకాన్ని చూపిస్తాను నేను. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాసినటువంటి పుస్తకం. జ్యోతి పుంజ్. ఓకే. ఇది కాంతిపుంజం అని. ఈ పుస్తకం హిందీ పుస్తకం అండి. ఈ హిందీ పుస్తకంలో వారు రాసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2023లో విడుదలైంది పుస్తకం. ఏదండి 2023లో? దీంట్లో వారు భారత మాత అని దీన్ని పేర్కొన్నారు. ఫోటో పెట్టి కింద భారత మాత అని రాశారు. అవును, వారి పుస్తకంలో. ఇది మనకి ఓపెన్గా నెట్లో కొడితే కూడా ఈ పుస్తకాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, కనిపిస్తుంది మీకు. భారతదేశపు ప్రధానిగా మీరు ఉన్న తర్వాత భారత మాత అని భారతదేశపు జెండా లేనటువంటి బొమ్మని ప్రచారం చేయటం చాలా అన్యాయము. నరేంద్ర మోదీ గారు, ఇటువంటి పని మీరు చేయకండి. కంచె చేనును మేస్తే ఎవరికి చెప్పగలుగుతాము? భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రమాణ స్వీకారం చేసి మీరు వచ్చారు. ఆ రాజ్యాంగంలో భారతదేశ జెండా ఏమిటో స్పష్టంగా చెప్పారు. భారత మాత చేతిలో భారతదేశ జెండా కాకుండా వేరే జెండా ఎట్లా ఉంటుంది? ఫ్రెంచ్ మాత చేతిలో ఫ్రెంచ్ జెండా ఉండాలి, అమెరికా మాత చేతిలో అమెరికా జెండా ఉండాలి, భారత మాత చేతిలో భారత జెండా ఉండాలి. వాళ్ళకి ఉంటే వాళ్ళకి మాతలు లేవు. మనకు యూరోప్ సాంప్రదాయాలు ఎలా ఉంటుందంటే ఫాదర్ ల్యాండ్ అంటారు, మనం మదర్ ల్యాండ్ అంటాం. భారత మాత కాన్సెప్ట్కి మేము వ్యతిరేకం కాదు, భారత మాత ఉండడానికి మేము వ్యతిరేకం కాదు, భారత మాతను ఎవరైనా తలుచుకోవడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ భారత మాత చేతిలో ఇటువంటి హిందూ దేవీ దేవతలని పోలినటువంటి బొమ్మ వేయటము, హిందూ మాతలాగా సింహం గుర్తు వేయటము, ఈ రకమైనటువంటి జెండా పెట్టడం, ఇది ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము. భారతదేశ స్వాతంత్రోద్యమంలో భారతమాత ప్రసక్తి ఉన్నది. భారతమాతకి జై అని అన్నారు. భారతమాత అంటే ఏమిటని గతంలో నెహ్రూ గారు గొప్ప చర్చ చేశారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో. నేను చెప్పాను, ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో వారు చెప్పినప్పుడు చాలా గొప్ప మాట చెప్పారు. ఏమిటంటే భారతదేశం మాత అంటే ఎవరు ఎవరు అని ఆయన ప్రజలు అడిగేవారు. ప్రజలు భారతదేశమే, మొత్తం భారతదేశమే భారత మాత, ప్రజలంతా భారత మాత. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ గతంలో చెప్పారు కదా, అదే పద్ధతిలో చెప్పేవారు. అప్పుడు ఆయన స్పష్టంగా భారత మాత అనే ప్రజలు చెప్తున్న దానికి అర్థం భారతదేశ ప్రజలు అని. భారత మాతకి జై అంటే భారతదేశ ప్రజలకు జై అని. భారత మాత మందిరం అని ఒక మందిరాన్ని ఒక సమయంలో గాంధీ గారు ఓపెన్ చేయడం, ఆయన హయాంలో చేయడం జరిగింది. కానీ ఆ మందిరంలో ఈ బొమ్మ లేదు. ఆ మందిరంలో భారతదేశం మ్యాప్ ఉంది, అది ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా దాన్ని తెచ్చిపెట్టారు ఎవరో, దాన్ని మేము అంగీకరించాం. ఎందుకు అంగీకరించమంటే ఈ తల్లి భారత మాత అనేటువంటిది ఈయన ఎవరైతే మన ప్రధానమంత్రి మోదీ గారు తన పుస్తకంలో ప్రింట్ చేసుకుని ఉన్నారో, దాన్ని చెప్తూ ఉన్నారో, ఈ తల్లి తన బిడ్డలు 140 కోట్ల మంది ప్రజలు ఉంటే ఈ ప్రజల్లో మైనారిటీలు మనకి అటు ఇటుగా 18-20% ఉంటారండి. 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారని లెక్క, 3 కోట్ల పైన క్రైస్తవులు ఉన్నారని లెక్క. అటు ఇటు లెక్కనే 25 కోట్ల మంది 24 కోట్ల మంది వస్తారు. క్రైస్తవులు లెక్క ప్రకారం కంటే ఎక్కువ ఉంటారు, మనకు మీకు నాకు తెలుసు. నేను అనేది వాళ్ళని మీరు నా బిడ్డలు కాదు అని మెడబెట్టి గెంటుతున్నాను. ఇది అంగీకరించలే ఈ విషయాన్ని. 25 కోట్ల మంది బిడ్డల్ని తిరస్కరించేటువంటి తల్లిని మేము తల్లిని ఎట్లా అంటామని. ఈ తల్లి అందరినీ ఆదరించాలంటే ఈవిడి చేతిలో త్రివర్ణ పతాకం ఉండాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది కాకుండా మీరు ఈ స్టాంపుని, ఈ రకమైనటువంటి నాణ్యాన్ని రిలీజ్ చేశారండి. నేను అడుగుతాను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎందుకు రిలీజ్ చేశారు మీరు అడుగుతున్నాను. వాళ్ళు 100 ఏళ్ళది కాబట్టి రిలీజ్ చేసినామంటున్నారు. 100 మాతృ సంస్థ RSS
ఎవరికి మాత్రం సంస్థ మోదీ గారికి నరేంద్ర మోదీ గారు వ్యక్తిగత హోదాలో చేసుకోవాలి. కానీ ఇది ప్రభుత్వ స్థాయిలో చేయడానికి వీలు లేదని చెప్తున్నాం. వీళ్ళు మొన్న కరపత్రి స్టాంప్ రిలీజ్ చేశారు. కరపత్రి అనేటువంటి ఆయన గతంలో హిందూ కోడ్ బిల్లు ఆమోదించడానికి అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లుకి వ్యతిరేకంగా జనాల్ని రోడ్ల మీద మొబిలైజ్ చేసిన వ్యక్తి పేరు మీద స్టాంప్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ స్టాంప్ రిలీజ్ చేసుకున్నారు. సావర్కర్ గారు ఎవరైతే జాతిపిత మహాత్మా గాంధీ హత్యలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న సావర్కర్ గారు పుట్టినరోజున పార్లమెంటుని తీసుకొచ్చారు. ఇదంతా సిస్టమేటిక్గా ఈ దేశాన్ని ఒక దిశగా మొన్న గత ఎన్నికల్లో అబ్కి బార్ 400కి పార్ అని ఆయన నినాదం ఇచ్చాడు. ఆయన అనుకున్నట్టు 400 స్థానాలు దాటి ఉంటే మన రాజ్యాంగం మనకు ఉండేది కాదు, ఇది మన జెండా అయ్యేది. ఈ జెండా ఏదైతే దీన్ని వీళ్ళు వేశారో, ఈ భగవద్ధ్వజం, ఈ ఇక్కడ ఉన్నది, దీన్ని అధికారికంగా వీళ్ళు చెప్పేవారు. కానీ ఇది అధికారికమైనటువంటి భారతమాత కానే కాదు. భారతదేశ రాజ్యాంగంలో భారతమాత ప్రసక్తి లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ భారతమాతను మేము అంగీకరిస్తాము, కానీ భారతమాత చేతిలో మువ్వన్నెల పతాకం ఉండాలి. మువ్వన్నెల పతాకం మన పతాకం, ఈ పతాకం మన పతాకం కాదు. వీళ్ళకి మొదటి నుంచి కడుపు మంట, మొదటి నుంచి బాధ ఉన్నాయి. నేను గతంలో మీకు చదివినిపించాను. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్గనైజర్ పత్రికలో ఈ 1947 ఆగస్టు 15న కరెక్ట్గా మన త్రివర్ణ పతాకం ఆమోదిస్తున్న రోజున వాళ్ళు ఏమి రాశారు? వాళ్ళు ఏమని రాశారంటే ఇది చాలా దుర్మార్గం, డ్రిఫ్టింగ్ అవే, కొట్టుకుపోతుందని రాశారు. అది మనం చదివి వినిపించుకున్నాం ఆ రోజు. మరొకసారి కూడా 3 రంగులు అరిష్టం అని చెప్పేసి చెప్పారు. 3 రంగులు అరిష్టం, 3 అంటే ముక్కలైపోతుందని మనకి ఏ రకంగా ఉందో ఈ 3 రంగులు పనికిరావు అని చెప్పారు. గోల్వాల్కర్ గారు తన బంచ్ ఆఫ్ థాట్స్లో, గోల్వాల్కర్ గారు తన పాంచజన్యం, తెలుగులో పాంచజన్యం, ఇంగ్లీష్లో బంచ్ ఆఫ్ థాట్స్, దీంట్లో అతుకుల బొంత అని రాశాడండి మన పతాకాన్ని. అతుకుల బొంత అని రాశాడు. డ్రిఫ్టింగ్ అవే, కొట్టుకుపోవడం, ఎటో పోతుంది అని రాశాడు. మన పతాకం భగవద్ధ్వజమే అని రాశాడు. అది నరేంద్ర మోదీ గారి అభిప్రాయం, అది గోల్వాల్కర్ గారి అభిప్రాయం, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళ అభిప్రాయం. మీ అభిప్రాయాలు మీరు ఉంచుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ దాని దేశం ప్రజలు మీరు రుద్దుతామని భారత మాత అనే పేరు మీద ప్రధాని ఒక నాణ్యాన్ని రిలీజ్ చేస్తూ ఈవిడ భారత మాత, ఈ రకమైనటువంటి పద్ధతి ఉంది అండి మన హిందువుల్లో. ఇట్లా సెల్యూట్ చేసేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీ టోపీలు, మీ సిస్టమ్స్ ఏవి భారతదేశానికి సంబంధం లేనివి మీరు పట్టుకొచ్చి పెట్టారు. అంటే ఈ సిస్టమ్ ఎక్కడదండి? ఎక్కడ నాకు తెలియదు ఈ సిస్టమ్ ఎక్కడదో. భారతదేశంలో నమస్కారం చేస్తామండి, నమః అంటాం. వేదంలో, ఋగ్వేదంలో ఒక సూక్తానికి దేవత నమస్కారం అంటే అంత గౌరవం ఉంది మనకి. నమస్కారం మన యొక్క ముద్ర. సరే పోని అది ఓకే, కానీ జెండాను ఎట్లా అంగీకరిస్తామండి? ఇవాళ ముస్లింలని టార్గెట్ చేయడానికి వీళ్ళు 91లో 94 విషయం చాలా మంది ఏమని చెప్తున్నారంటే, మనం ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత దీని మీద చాలా కౌంటర్స్ జరిగినాయి, చాలా మంది చర్చోపచర్చలు చేశారు. మొన్న ఒక కవి గారు ఆయన కూడా దీని మీద హేళన చేస్తూ వ్యతిరేకిస్తూ వీడియో చేయడం అనేది జరిగింది. చాలా మంది ఎడ్యుకేటెడ్ యూత్, మన క్రింది కులాలకు చెందిన వాళ్ళు కూడా పొరపాటున ఇప్పుడు భారత మాత కదా అని వెళ్ళిపోయేటువంటి ప్రమాదం జరుగుతుంది. అనంత శ్రీరామ్ అని ఒక సినీ రైటర్ కూడా కామెంట్ రాసిండు. అనంత శ్రీరామ్ గారు కూడా కొంచెం కళ్ళు తెరుచుకోవాలి, కళ్ళజోడు సరి చేసుకోవాలి. వారికి నేను చెప్తున్నాను, మీరు చెప్తున్న మాట శుద్ధ తప్పు, మీరు చెప్తున్న మాట ఎక్కడా లేదు, మీరు చెప్తున్న మాట భారతదేశ పతాకానికి సంబంధించి కాదు, మీరు చెప్తున్న సంస్థ భారతదేశం యొక్క స్వాతంత్రోద్యమంలో లేదు. స్వాతంత్రోద్యమం వేరు, మీ సంస్థ వేరు, ఈ పతాకం వేరు, ఈ పతాకం వేరు. మీరు దీన్ని గౌరవించుకోండి, దాని కూడా నేను కాదనట్లేదు. కానీ ఒక సంస్థ తన అధికారంలోకి వచ్చారనేటువంటి మదంతో, అహంకారంతో, అది కూడా పూర్తి స్థాయి అధికారం కాదు మీకు వచ్చింది, ఆ అధికారాన్ని మీరు మ్యానిపులేట్ చేస్తారనే ఆరోపణలు ఇప్పుడు తీవ్రంగా జరుగుతున్నాయి. ఆ అధికారాన్ని మీరు రాకుండా 60-70 స్థానాలు మీరు మేనేజ్ చేసుకుని అధికారంలోకి వచ్చారని చెప్పేవాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా నేను పక్కన పెడదామన్నా. కానీ భారతదేశ రాజ్యాంగాన్ని, భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని, భారతదేశ పతాకాన్ని అన్నిటినీ వ్యతిరేకించినటువంటి సంస్థ మీరు అనేది మీరు తొలగించినా తొలగిపోయినటువంటి నిజం. ఈ మూడింటిని వ్యతిరేకించి వాళ్ళ మీరు అధికారాన్ని పట్టుకున్నారు. మీరేం చేయాలంటే అధికారాన్ని పట్టుకున్న తర్వాత వాజ్పేయి గారిలాగా, అద్వానీలాగా ఈ దేశ పతాకాన్ని గౌరవించాలి. దాన్ని మానేసి, ఈ పతాకాన్ని మానేసి స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పేరు చెప్తారా? జెండా ఆవిడ ఉన్నటువంటి జెండాని భారత మాత అని చెప్పి ఈ యొక్క కాయిన్ని రిలీజ్ చేస్తారా? ఈ కాయిన్ని మీరు ఎట్లా రిలీజ్ చేస్తారు? నెహ్రూ గారు 63 సంబంధించినటువంటి రిపబ్లిక్ డే పరేడ్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళని పాల్గొమన్నాడు అని చెప్తున్నారు. అది జరిగితే నాకు ఏమీ మొహమాటం లేకుండా నెహ్రూ గారు కూడా తప్పు చేస్తారని చెప్తాను నేను ఆ విషయంలో. ఎందుకంటే 1963-62లో చైనా వాళ్ళ దాడి సందర్భంగా ఏర్పడినటువంటి విపత్కరమైనటువంటి ఒక ఉద్రిక్త పరిస్థితి వల్ల, ఒక ఉద్వేగభరిత సన్నివేశం వల్ల, ఆ రోజు ఓడిపోయిన ఫీలింగ్ వల్ల ఆయన మరి దాన్ని అధికారికంగా పిలిచారా, ఎలా పిలిచారో మనకి ఏ రకమైనటువంటి ప్రాపర్ రికార్డు లేదు. వాళ్ళు పాల్గొన్నారు రిపబ్లిక్ డే. మీరు పాల్గొవలసింది కాదు, వాళ్ళు పిలవాల్సింది కాదు. ఎందుకంటే ఈ దేశం యొక్క రిపబ్లిక్ డే పీరియడ్
ఏదన్నా మతాన్ని మాత్రమే మతోన్మాదాన్ని మాత్రమే పొగిడేటువంటి సంస్థలకు కాదు. రేపొద్దున్న జమాత్ ఇస్లామీ వాళ్ళు, లేకపోతే రేపొద్దున్న మజ్లిస్ వాళ్ళు, లేకపోతే ముస్లిం మతోన్మాదాన్ని సపోర్ట్ చేసేటువంటి సంస్థలు ఎవరైనా అధికారంలోకి వచ్చి వాళ్ళకి చెందిన సింబల్ని ఇది దేశానికి సంబంధించిన సింబలు, దేశానికి సంబంధించిన మాత, దేశానికి సంబంధించినటువంటి ముద్ర అని ప్రచారం చేస్తే మనం అంగీకరిస్తామండి? మీరు అధికారంలోకి వస్తే ఇదా మీరు చేసే పని? కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే కమ్యూనిస్టులు సుత్తి గొడవలు పట్టుకున్నటువంటి ఆడవాళ్ళు ఒక స్త్రీ పురుషుడు ఉన్నటువంటి ముద్ర చాలా చోట్ల మనం చూస్తాం విగ్రహాన్ని. ఈ విగ్రహం జాతీయ విగ్రహం అని పెడితే అంగీకరిస్తామండి? ఇప్పుడు చెప్పారు అలా చేస్తామని? లేదు కదా. భారతదేశానికి ఒక పద్ధతి ఉంది. మీ పద్ధతులు మీరు ఏమైనా చేసుకోండి. ముఖ్యంగా మతోన్మాద సంస్థలకు చెప్తున్నాను నేను, మీరు ఆల్రెడీ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న రాజ్యాంగాన్ని మీరు తిట్టారు, నిందించారు. మాట్లాడితే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటారు. రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం, వ్యతిరేకత వస్తే లేదు లేదని అనడం. ఇది గత 20 సంవత్సరాల నుంచి డ్రామా మేము మళ్ళీ వాజ్పేయి గారు మొట్టమొదటి ఎక్కినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఈ ఉబలాటం అనేది ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తుంది. ఇవాళ ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఈ కాయిన్ రిలీజ్ చేసిన తర్వాత రేపు పొద్దున్న నాలుగు వాళ్ళు భారత మాత కాదంటే, కాయిన్ రిలీజ్ చేస్తారు, ప్రధానమంత్రి గారు చెప్పారు కాబట్టి ఇది అధికారిక ముద్ర పడినట్టు అవుతుంది. మేము అంగీకరించాం. ప్రధానమంత్రి గారు డివేట్ అయ్యారు. ప్రధానమంత్రి గారు పద్ధతికి వ్యతిరేకంగా వెళ్ళి ఈవిడ భారత మాత అని చెప్తున్నారు. నేను డిమాండ్ చేస్తున్నాను, ఈ కాయిన్ని మీరు అర్జెంటుగా విత్డ్రా చేసుకోండి. ఈ భారత మాత విగ్రహాన్ని ప్రచారం చేయడం మానేయండి. మీ పుస్తకాన్ని విత్డ్రా చేసుకోండి. మీ పుస్తకాల్లో పేజీని విత్డ్రా చేసుకోండి. ఎందుకంటే ప్రధాని హోదాలో మీరు ఉన్న తర్వాత మీరు చెప్పేటువంటి మాటకు అధికారిక ముద్ర వస్తుంది. లేదంటే రాజ్యాంగ ధిక్కరణకు మీరు పాల్పడినట్టు, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా పోయినట్టు, రాజ్యాంగంలో ఎందుకు దానికి వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు అవుతారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించము, అంగీకరించము. గతంలో మేము క్రిమినల్ కేసు పెట్టాలి అన్నాం. కేసు పెట్టాల్సింది రాజ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పోలీసులు పెట్టాలి. మీరు దాని అధిపతిగా ఉన్నటువంటి వ్యవస్థ కంచె చేరుని మేసినట్టుగా మీరే డివేట్ అయితే ఇప్పుడు మేము ఏం చెప్పాలి? నేను ఆ మాట కట్టుబడి ఉన్నాను, క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయాలని చెప్తాను. నేను ఎవరైనా మోడీ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలా? ఖచ్చితంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలంటే ఎట్లా చేస్తారు? భారత మాత్రం ఎట్లా చెప్తారు? ఆయన దాన్ని ఎట్లా చెప్తారు? ఆర్ఎస్ఎస్ మీద గౌరవం ఉంటే స్టాంప్ రిలీజ్ చేస్తే, ఇవాళ ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థ కాదు అని నమ్మేటువంటి వాళ్ళు మీరు సక్సెస్ఫుల్గా చాలామంది నమ్మిస్తున్నారు కాబట్టి రోజు హిందూ రాష్ట్రాన్ని కోరుకుంటారు. సదావత్సలే మాతృభూమి అని హిందూ రాష్ట్రం పాట పాడతారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించే పుస్తకంలో ఒక్క పుస్తకాన్ని కానీ ఒక పేరాని కానీ మీరు అధికారికంగా ఇప్పటిదాకా విత్డ్రా చేసుకోలేదు. ఈ రోజు దాకా గాంధీ గారి జాతిపితని హత్య చేసినటువంటి ఏదైతే భావజాలం ఉందో దాన్ని మీరు పుట్టించారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు డైరెక్ట్గా గోల్వాల్కర్ గారు రాసినటువంటి ఉత్తరంలో పేర్కొని ఉన్నారు. అటువంటి విషయాన్ని పుట్టించినటువంటి సంస్థని గౌరవం తెచ్చే విధంగా అబద్ధాలు చెప్తూ అది చాలా నిబ్బరంగా ఉన్నది, విమర్శలు వచ్చినప్పుడు తట్టుకున్నది, దేశంలో ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని మత కళలలో కూడా ప్రతి సందర్భంలో ప్రమేయం ఉన్నటువంటి ప్రూవ్ అయిందా? అది చెప్పండి నాకు. ఆ విషయం చెప్పండి. గతంలో ఉమాభారతి తిరంగా యాత్ర చేసినప్పుడు మేము 2004లో విజయ విహారంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము స్పెషల్ ఇష్యూ వేసాం. ఆ సందర్భంగా మేము పేర్కొన్నాం. తిరంగా యాత్రకి కారణం ఏంటంటే చాలా మంది ఇప్పుడు కొత్త వాదన చేస్తున్నారు. 2002 దాకా 2001 దాకా ఆర్ఎస్ఎస్ ఎందుకు జెండా ఎగరలేదంటే అప్పటిదాకా ఫ్లాగ్ కోడ్ అమలు ఉంది. అబద్ధం. ఫ్లాగ్ కోడ్ శుభ్రంగా ఇళ్ల మీద జెండా ఎగరేసేవారు, సాయంత్రం తీసేవారు. దాంట్లో ఏ తప్పు లేదు. జెండాలు అప్పుడు కూడా మార్చినప్పుడు కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేవి. నేను అంటున్న విషయం ఏంటంటే అబద్ధాలు చెప్పొద్దండి. మీరంతా కూడా 1994లో ఈద్గా మైదానంలో జెండా ఎగరేయాలంటే మీరు ఎందుకు వెళ్ళారు? అప్పుడు ఫ్లాగ్ కోడ్ ఉందని మీకు తెలియదు. మీరు చెప్తారు కదా ఫ్లాగ్ కోడ్ గురించి. 1994లో హుబ్లీలో కర్ణాటకలో ఈద్గా మైదానంలో జెండా ఎగరేయాలి అని ప్రయత్నం చేయడం ఎందుకంటే ముస్లింలది ఆ ప్రాంతం, ముస్లింలు జాతి వ్యతిరేకులు, వాళ్ళు జెండా ఎగరేయాలని చెప్పడానికి. వాళ్ళని అడుగుతున్నారు, మీ ఆఫీస్ మీద జెండా లేదు కదా విమర్శలు వచ్చినాయి. అప్పుడు 2002 సంవత్సరాల్లో 2002 కంటే ముందు 2001 ప్రాంతంలో మీరు మొట్టమొదటిసారిగా వేరే వ్యక్తులు వచ్చి మీ ఆఫీసులోకి వస్తే మొట్టమొదటి వాళ్ళని రెసిస్ట్ చేసి వాళ్ళని ప్రతిఘటించి తర్వాత ఇది ఇష్యూ అవుతుందని భయపడి దాని జెండా ఎగరటం ఆ రోజు నుంచి మొదలుపెట్టారు. అది వాస్తవం. ఈ జెండా అతుకుల పొంతను మీరు గతంలో రాసిన మాట వాస్తవం. అది ఇప్పటికి కూడా మీ పుస్తకాల్లో దొరుకుతున్నాయి. మీరు దేన్ని విత్డ్రా చేసుకోలేదు. మైనారిటీలను అణిచేయాలని గతంలో మీ నాయకుడు చెప్పిన మాట వాస్తవం. మీరు ఇప్పటికి కూడా హిందువులను సంఘటితపరుస్తామని మాత్రమే చెప్పారు తప్పితే జాతికి సంబంధించి చెప్పలేదు. అంచేత మీరు హిందూ సంస్థగా ఉన్నట్టు హిందూ మతోన్మాద సంస్థగా ఉన్నారు. ఎందుకంటే మైనారిటీలు వ్యతిరేకంగా విషయాన్ని వెలిగెక్కారు కాబట్టి. మేము హిందూ సంస్థగా ఉన్నాం. హిందూ మతం యొక్క విలువలకు మీరు వ్యతిరేకంగా ఉన్నారు. హిందూ మతం ఎప్పుడు కూడా మిగతా మతస్థుల మీద ఒక భగవద్ధ్వజాన్నో లేకపోతే ఒక కాషాయ జెండానో అందరి మీద రుద్దమని చెప్పడం లేదు. కాషాయం పరిత్యాగానికి, త్యాగానికి గుర్తు. అటువంటి జెండాని మీరు అవతల వాళ్ళని భయపెట్టడానికి, అవతల వాళ్ళ మీద రుద్దడానికి మీరు వాడడానికి వీల్లేదు. భారతదేశం చేతిలో జాతీయ పతాకం పెడితే నష్టం ఏమొచ్చిందండి? 3 రంగుల జెండాలో కాషాయం ఉన్నది కదా. కాషాయం ఉన్నది, తెలుపు ఉన్నది, ఆకుపచ్చ ఉన్నది, అశోకుడి చక్రం ఉంది. ఏం నష్టం వచ్చింది దాంట్లో?
ఈ జెండా మీకు నచ్చలేదు కాబట్టి మీరు దాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని మార్చాలి కుట్ర కలిగి ఉన్నారు కాబట్టి స్టెప్ బై స్టెప్ మీరు దొడ్డిదారిని వస్తున్నారు. దీన్ని చాలామంది కొన్ని పార్టీలు ఖండించినా కానీ దీన్ని సామాన్య ప్రజానికం దీన్ని పెద్దగా స్పందించలేదు, దీన్ని తెలుసుకోలేకపోయారు దీంట్లో ఉన్నది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్టెప్ పడుతున్నది కాబట్టి ఈ దశలో మనం కనుక ఆపకపోతే, ఈ దశలో చెప్పకపోతే, ఈ దశలో ప్రజాతంత్రవాదులు కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు చెప్తారంటే రిజర్వేషన్లు ఎత్తేయాలని గతంలో కాదు ఇప్పుడు కూడా ప్రత్యామ్నాయ డిమాండ్లు, పరోక్షమైన డిమాండ్లు, ప్రత్యక్షమైన డిమాండ్లు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పిన వారు కాబట్టి, రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతున్నప్పుడు అంబేద్కర్ని లిల్లీపుట్ను నిందించిన వాళ్ళు కాబట్టి, గాంధీ గారి రచిత ప్రమేయం ఉందని నింద ఎదుర్కొన్నటువంటి సంస్థ కాబట్టి, అటువంటి విద్వేష భావజాలాన్ని పుట్టించిందని సర్దార్ పటేల్ అంతటి వాడు చెప్పిన సంస్థ కాబట్టి ఈ సంస్థ యొక్క డిజైన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీడు ప్రధానమంత్రి హోదాలో ఇవాళ ప్రధానమంత్రిగా నేను ఉన్నాను కాబట్టి ఏం చేస్తే అది నడుస్తుందని మీరు రిలీజ్ చేసినటువంటి కాయిన్, మీరు రిలీజ్ చేసినటువంటి స్టాంపు రెండు అభ్యంతరకరమైనవే. ఈ స్టాంప్స్ని ఈ రకమైన కరపత్రి మీద రిలీజ్ చేసిన స్టాంప్ కూడా విత్డ్రా చేసుకోవాలి. ఇటువంటివి విత్డ్రా చేసుకోవడం భవిష్యత్తులోనే వచ్చే ప్రభుత్వాలు దీన్ని విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితులు పడతారు. లేకపోతే ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక మచ్చ కింద మిగులుతుంది. ఇవాళ గవాయి మీద జరుగుతున్నటువంటి దాడి కానీ, ఎలక్షన్ కమిషన్ అదుపులో తెచ్చుకునే ప్రయత్నం కానీ, ఈ స్టాంపు రిలీజ్ చేసే విధానం కానీ, లేకపోతే వివిధ ప్రజాతంత్ర శక్తుల్ని అణచివేసి గొంతు నొక్కాలని చేస్తున్న ప్రయత్నాలు కానీ వీటన్నిటిని వేరువేరుగా చూడలేము. ఇదంతా గ్రాండ్ డిజైన్లో ఒక పార్ట్గా జరుగుతున్నది. అంచేత హిందూ మతం ఏదైతే కరుణని, ఏదైతే సహజీవనాన్ని, ఏదైతే బహుళత్వాన్ని, ఏదైతే అందరూ కలిసి ఉండాలనే సమానత్వాన్ని కోరుకునే సంస్థ ఉన్నదో, హిందూ వ్యవస్థ ఉన్నదో, సంప్రదాయం ఉన్నదో, దానికి భిన్నంగా విద్వేషాన్ని, అవతల వాడిని అణిచేయాలనేటువంటి పద్ధతిని కలిగి ఉన్న సంస్థలు, వ్యవస్థలుగా మీరు చేస్తున్న పనిని ఒక హిందూ సంస్థగా, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ యొక్క బాధ్యునిగా, జయభారత్ సంస్థ బాధ్యునిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని అర్జెంటుగా విత్డ్రా చేసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. నమస్తే. ప్రజలారా విన్నారు కదా, ఈ ఆర్ఎస్ఎస్ 100 ఏండ్ల సందర్భంగా రిలీజ్ చేసిన కాయిన్ భారతదేశానికి, భారత రాజ్యాంగానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఉందని చెప్పేసి రమణమూర్తి గారు చెప్పారు. మరి ఆర్ఎస్ఎస్ హిస్టరీ కూడా స్వాతంత్రోద్యమం సందర్భంగా వాళ్ళు చేసిన అనేక అంశాలకు సంబంధించి స్పెషల్ ఎపిసోడ్స్ మన సనాతన స్పెక్ట్రంలో T10లో అనేకం ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూడండి, తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు కూడా ప్రశ్నించండి. ఆ ప్రశ్నలకు తప్పకుండా ఈ వేదిక నుంచి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీ కామెంట్ రాయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10 సనాతన స్పెక్ట్రమ్.